Daily. Taste the Daily. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో కీలక పరిణామం జరిగింది. సిట్ విచారణకు హాజరైన మాజీ ఈవో ధర్మారెడ్డి ఆయన్ను సిట్ బృందం కొన్ని గంటల పాటు విచారించింది. అంతకు ముందు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కాలేదు. దాంతో వైవి సుబ్బారెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే సిట్ దూకుడు వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారనే చర్చ జరుగుతోందా? తిరుమలలో మరోసారి లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయ రచ్చ రాజేస్తోంది. తిరుమలలో నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమేనని సిట్ అధికారులు కన్ఫర్మ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో రసాయనాలు కలిపారని సిట్ తేల్చింది. దాంతో లడ్డూ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణకు రావాలని ఆదేశించారు. కానీ ఆయన మాత్రం విచారణకు రాకుండా వాయిదాలు వేస్తున్నారు. కానీ టీటీడీ ఈవో మాత్రం సిట్ విచారణకు వచ్చారు. దాంతో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుందనే చర్చ జరుగుతోంది. అయితే సిట్ విచారణకు హాజరు కాకుండా వైవి సుబ్బారెడ్డి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ ముందుకు రావాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డిని పిలుస్తున్నారు. కానీ సుబ్బారెడ్డి మాత్రం విచారణకు హాజరు కావడం లేదు. నవంబర్ 13న సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా ఆయన మాత్రం తనకు కుదరదని 15 తర్వాత విచారణకు హాజరవుతానని వివరణ ఇచ్చారు. ఇప్పుడు సిట్ నోటీసులపై ఆయన కోర్టుకెళ్లి విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బ్యాంక్ లావాదేవీల వివరాలు అడిగారని కోర్టుకెళ్లారు. మరోవైపు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మాత్రం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంపై సిట్ డీఐజీ మురళీ లాంబా ఆయనను ప్రశ్నించారు. దాదాపుగా 4 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ తర్వాత ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ అదే సమయంలో జనసేన నేత కిరణ్ రాయల్ లడ్డూలతో అక్కడికి రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో తిరుమలలో ఈవోగా ధర్మారెడ్డి చాలా ఏళ్లు పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 5 సంవత్సరాల పాటు టీటీడీలో పెత్తనం చెలాయించారు. మొదట ఆయన జేఈఓగా వచ్చారు. ఈవోను కూడా పట్టించుకోకుండా అన్నీ చక్కబెట్టారు. తర్వాత ఆయనకు అర్హత లేకపోయినా ఈవోగా పోస్టింగ్ ఇచ్చారు. సాధారణంగా ఐఏఎస్లకు మాత్రమే అర్హత ఉంటుంది. కానీ ధర్మారెడ్డి రక్షణ శాఖలో ఓ ఉద్యోగి మాత్రమే. టీటీడీ ఈవోగానే రిటైర్ అయ్యారు. అయితే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం ఈవోకి తెలియకుండా ఉండదనే చర్చ ఉంది. అందుకే సిట్ కూడా ఆయన విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే సిట్ ఆఫీస్ ముందు కిరణ్ రాయల్ ధర్మారెడ్డికి లడ్డూ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కిరణ్ రాయల్ చేతిలో లడ్డూను చూసిన ధర్మారెడ్డి కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూను ధర్మారెడ్డికి ఇస్తుండగా ఆయన మాత్రం తన చేతిలో ఉన్న లడ్డూను కింద పడేశారని కిరణ్ రాయల్ ఆరోపించారు. అసలు ధర్మారెడ్డి ఏ మతస్థుడో తనకు అర్థం కాలేదన్నారు. అంతేకాకుండా లడ్డు క్రింద తోసిన దానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఒక టీటీడీ మాజీ ఈవోగా ఉండి మొత్తం తిరుమల కనసను నడిపి ఈ రోజు కల్తీ నెయ్యి విషయంలో విచారణకు వస్తే నేను ఒక భక్తుడిగా లడ్డు ఇస్తే లడ్డు కూడా తోసేసి ఈరోజు ధర్మారెడ్డి కారికి పారిపోయాడు. అంటే అర్థం చేసుకోండి, ఆయన లడ్డు ప్రసాదం తీసుకోవచ్చు కదా, ఈ ప్రసాదాన్ని ఇస్తే ఆయన ఈరోజు ఆ ప్రసాదం నన్ను చూసి ఆ ప్రసాదం చూసి కారికి వెళ్ళిపోయాడు. అంటే ఏమని అర్థము, ఆయన తప్పు చేశాడు కాబట్టి విచారణ అయింది. ఆయన ఈరోజు ఈ లడ్డును చూడగానే ఆయన పారిపోయాడంటే దీని వెనకాల ఏదో ఉంది. ఎందుకంటే ఈ లడ్డు కుంభకోణం ఖచ్చితంగా ఆయనకు మనసు కలిసి వేసిందా, లేకపోతే లడ్డూను చూస్తేనే ఆయనకు కాదేమో అనుమానం ఉంది. నేను తీసుకుంటే తిరుమల ప్రసాదం సార్, సాక్షాత్ మీ మంత్రి గారే లడ్డు బాగుందని చెప్పారు, టేస్ట్ చేయండి సార్ అని తెస్తే ఆ లడ్డూని ముఖాన్ని ఇసిరి కొట్టి ఆయన కింద పడేసి వెళ్ళిపోయాడు. ఇది కరెక్ట్ కాదు. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ధర్మారెడ్డి అవమానించాడని ఖచ్చితంగా చెప్పగలను. దీని మీద ఖచ్చితంగా మరొక పిటిషన్ కూడా అయిపోతున్నాయి కోర్టు ధర్మారెడ్డి మీద అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నేను వచ్చాను సార్, ఆయన దిగాడు సార్, శ్రీవారి ప్రసాదం సార్ తీసుకోండి, మీ మంత్రి గారు ప్రసాదం బాగుందని చెప్పారు, చూడండి సార్ అన్న. లడ్డు కొట్టేసి కారికి హూ అని నిలిపినాడు. అంటే ఆయన హయాంలో ఉన్నాం అనుకుంటున్నాడు. ఇంకా ఈ హయాము కాదు, ఇక్కడ ప్రసాదం వెంకటేశ్వర స్వామితో ఆల్రెడీ పెట్టుకున్నావు, మళ్ళీ దేవుడు ప్రసాదిస్తే దేవుడు ప్రసాదం తోసేసి కారికి వెళ్ళిపోయాడు.
తాజా పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలో సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు స్థాపించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఒక పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర అయితే తిరుమల లడ్డు అంటే ఓ భావోద్వేగమన్నారు. ప్రతి ఏటా తిరుమలకు 2.5 కోట్ల మంది భక్తులు వస్తున్నారని అన్నారు. సనాతన ధర్మం అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికత అని వెల్లడించారు. తిరుమల వచ్చిన భక్తులంతా ఇక్కడి నుంచి తీసుకెళ్లే లడ్డూని ఆప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమిష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు. సనాతన భావాలు, ఆచారాలు ఎగతాళి చేస్తే తనకు ఎంతో ఆవేదన కలిగిందని పేర్కొన్నారు. లౌకిక తత్వం రెండు వైపులా ఉండాలని సూచించారు. హిందువుల విశ్వాసంపై, రక్షణ, గౌరవంపై చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హిందువుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. మొత్తం మీద తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం వైసీపీ నేతల మెడకు చుట్టుకుంటోంది. ఈ కేసులో వైసీపీ సుబ్బారెడ్డి అరెస్టు ఖాయమనే చర్చ జరుగుతోంది. అయితే వైవి సుబ్బారెడ్డి సిట్ విచారణకు హాజరైతే మరికొందరు నేతల అరెస్టు కూడా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సైతం విచారణకు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాత జగన్ను విచారణకు పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. చూడాలి మరి సిట్ విచారణ ఎంత దూరం వెళ్తుందో.